జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన హిందూ సమాజంలో కుల వ్యవస్థ ఉన్న సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. సరే, మనం ఎంత కాదనుకున్నా కూడా ఈ కుల వ్యవస్థ కారణంగా మన దళిత సోదరులు అలాగే గిరిజన సోదరులు గతంలో ఎన్నో ఇబ్బందులు పడినారనేది 100% వాస్తవం. దాంట్లో ఏం తీసేసేదానికి ఏమీ కూడా లేదు. ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఈ అంటరానితనం ఎక్కువగా ఉంటా ఉన్నది. దీనివల్ల మన దళిత సోదరులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటా ఉన్నారు. అయితే మన దేశాన్ని దాదాపు 700 సంవత్సరాల పాటు ఈ తురకలు, ఢిల్లీ సుల్తాన్లు, మొఘళ్ళు ఇటువంటి ఈ ముస్లిం పాలకులంతా కూడా పరిపాలించారు. కానీ వీళ్లలో ఏ ఒక్కరు కూడా మన దళిత సోదరుల బాగు కోసం ఆలోచించాల. వాళ్ళపైన చెప్పాలంటే అసలు దృష్టే పెట్టల. పైగా విదేశీ దురాక్రమణదారులైనటువంటి ఆ ఇస్లామిక్ పాలకులు మన దళిత సోదరులను మరింతగా అవమానించినారు. వాళ్లతో వెట్టి చాకరీ చేయించుకుంటూ కనీసం మనుషులుగా కూడా చూడకుండా పూర్తిగా నిర్లక్ష్యం అయితే చేసినారు. సరే, ఈ బ్రిటిష్ వాళ్ళ పాలనలో కూడా ఆ ముండా కొడుకులు కూడా కులాల వారీగా విభజించు పాలించన్నట్టు మన హిందువులందరినీ కూడా ఎప్పటికప్పుడు విడగొట్టే ప్రయత్నం చేశారే కానీ వాళ్ళనేమి సరిగ్గా ఏం చూడాల. సరే, ఆ తర్వాత 1947లో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. సమాజంలో అన్ని కులాలు సమానంగా ఉండాలని, అందరికీ సమాన గౌరవం దక్కాలని మనం రాజ్యాంగాన్ని ఏర్పాటైతే చేసుకున్నాం. ముఖ్యంగా మన దళిత సోదరులకు, గిరిజన సోదరులకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని వాళ్లకు రిజర్వేషన్లు కూడా కల్పించినారు. అన్ని రంగాలలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చి గౌరవించుకున్నాం. ఒకప్పుడు ఉన్నటువంటి అంటరానితనాన్ని పూర్తిగా రూపుమాపి ఇప్పుడు అందరం కలిసిమెలిసి జీవిస్తున్నాం. అక్కడక్కడ అప్పుడప్పుడు కొంతమంది లేక్ ముండా కొడుకుంటారు కదా, లోఫుట్ ముండా కొడుకులా, వాళ్ళ వల్ల కొన్ని కులాల మధ్యన అప్పుడప్పుడు గొడవలు ఏర్పడినప్పటికీ అవి చెప్పాలంటే గతంతో పోలిస్తే చాలా తక్కువ చోట్ల మాత్రమే జరుగుతున్నాయి. ముందున్న పరిస్థితి ఇప్పుడు ఎక్కడా కూడా లేదు. ప్రస్తుతం మెజారిటీ హిందువులందరూ కూడా కులాలు, వర్గాలు, పట్టింపులు అన్ని కూడా మర్చిపోయి కలిసిపోతున్నారు. అయితే హిందువుల మధ్యన పెరుగుతున్నటువంటి ఈ ఐక్యత అనేది ఇప్పుడు కొంతమంది జిహాదీలకు నిద్ర లేకుండా చేస్తుంది. హిందువులలో ఉన్నటువంటి ఓసీలు, బీసీలు, అలాగే దళితులు, గిరిజనులు అందరూ కూడా ఒక్కటైతే తమ పప్పులు ఉడకవని, తాము అనుకున్నటువంటి టార్గెట్ చేరుకోలేమని ఈ జిహాదీగాళ్ళంతా కూడా లోపల మదన పడిపోతారు. ఎందుకంటే 2047 నాటికి మన భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలనేదే ఈ జిహాదీల ముఖ్య లక్ష్యం. ఈ దారుణమైనటువంటి కుట్ర పిఎఫ్ఐ అలాగే ఇతర తీవ్రవాద ముఠాల విచారణలో బయటపడింది. ఎన్ఐఏ అలాగే ఈడీ లాంటి మన కేంద్ర దర్యాప్తు సంస్థలు జరిపినటువంటి ఈ విచారణలో ఈ రహస్య ప్రణాళికలన్నీ కూడా వెలుగులోకైతే వచ్చినాయి. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి, అంటే ఎప్పటికే 2047 కల్లా భారతదేశాన్ని ముస్లిం దేశంగా మార్చాలని ఇండియా 2047 టువర్డ్స్ రూల్ ఆఫ్ ఇస్లాం ఇన్ ఇండియా అనేటటువంటి పేరుతో వీళ్ళు ఒక నివేదికను కూడా తయారు చేసుకున్నారు. చూడండి, మన స్వాతంత్రం వచ్చింది ఎప్పుడయా 1947లో. వీళ్ళు టార్గెట్ పెట్టుకుంది ఎప్పటికీ 2047కి. అంటే దాదాపు కనీసం ఈ బ్రిటిషర్ల నుంచి మన స్వాతంత్రం తిరిగి సంపాదించుకునేదానికే 200 సంవత్సరాలు మన వాళ్ళు పోరాటం చేశారు. అవునా కాదా? అలాంటిది వాళ్ళు ఎంతో మంది తమ ధనాన్ని, మానాలను, ప్రాణాలను అన్నిట్లు కూడా తృణప్రాయంగా అర్పించి మన కోసం రక్తాన్ని దారపోసి తీసుకొచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనం 100 సంవత్సరాలు కూడా నిలబెట్టుకోలేమా? అంటే హిందువులంతా చేతగానోళ్ళ, అంత అసమర్థుల, అంత పనికిమాలినోళ్ళ? ఏంది అసలు? వీళ్ళు ఏమనుకుంటారు మన గురించి? 100 సంవత్సరాల్లో మొత్తం ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలనుకుంటున్నారంటే వీళ్ళ దృష్టిలో హిందువులంటే ఎంత చులకనో ఒకసారి మీరే అర్థం చేసుకోండి. అది మనకు అవమానం కాదా? ఇప్పుడు సరే, మన కులాన్ని ఏమన్నా తిడితే ఓయమ్మ మనం రెచ్చిపోయి ఊగిపోతాం. మనం అభిమానించేటటువంటి ఒక సినీ నటుని తిడితే ఓయమ్మ కోసేసుకుంటారు. మామూలు కూడా కాదు. మనం ప్రేమించేటటువంటి ఒక పార్టీనో లేకపోతే ఒక రాజకీయ నాయకుడిని ఏమనంటే తట్టుకోలేరు. అట్టాడిది యావత్తు మన హిందూ సమాజాన్ని సర్వనాశనం చేసేసి ఈ దేశాన్ని ఒక ఇస్లామిక్ దేశంగా మార్చాలనుకుంటే మనకి ఎట్లా నిద్రపడతాది? మనం అంత చేతగాని వాళ్ళం అంటాలే. దర్యాప్తు సంస్థల నివేదికల ప్రకారం హిందూ సమాజంలో చిలికి తెచ్చి దళితులను అలాగే ఇతర వెనుకబడిన వర్గాలను తమ స్వార్థానికి వాడుకోవాలని ఈ పిఎఫ్ఐ అలాగే ఇతర జిహాదీ గ్రూపులు ప్లాన్ చేసినాయి. హిందూ సమాజంలో విభజన తీసుకొస్తే తమ లక్ష్యం సులువవుతుందని వాళ్ళందరూ ఉద్దేశం. దళితులు, ముస్లింలు ఇద్దరు కూడా అణిచివేతకు గురవుతున్నారని, కాబట్టి ఇద్దరూ కలిసి ఏమి డైలాగులో, ఏమి నంగనాచి కబుర్లో, ఏమి కథలో చూడండి, కాబట్టి ఇద్దరూ కలిసి హిందువులపైన పోరాడాలని పిఎఫ్ఐ తప్పుడు ప్రచారం చేస్తుంది. ఈ ఐక్యత అనే ముసుగులో దళితులను
దళితులను హిందూ ధర్మం నుంచి వేరు చేయడానికి విశ్వ ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నారు. అంటే మన దళిత సోదరులను వాళ్ళ వైపు తిప్పుకోవాలని ఈ జిహాదీ గ్రూపులు తీవ్రంగా ప్రయత్నిస్తూ కొంతవరకు చెప్పాలంటే విజయం కూడా సాధించినాయి. మీరు విన్నారో లేదో, జై భీమ్ జై మీమ్ అనేటటువంటి నినాదాలు కూడా మీరు వినుంటారు. కానీ ఈ జిహాదీలకు మన దళిత సోదరులపైన నిజంగా ఎలాంటి ప్రేమ ఉండదో చెప్పడానికి మొన్న ఢిల్లీలో జరిగినటువంటి ఒక ఘోరమైన సంఘటనే ఉదాహరణ. సరే, ఆ వివరాల్లోకి పోతే ఫహీమ్ అనేటటువంటి ఒక జిహాదీగాడు సోషల్ మీడియా ద్వారా సాహిల్ అనేటటువంటి ఒక నకిలీ పేరుతో అకౌంట్ ఓపెన్ చేశాడు. ఆ పేరుతో వాడు ఒక హిందూనని చెప్పి మన దళిత సోదరుతో పరిచయం పెంచుకున్నాడు. ఆమె దళితురాలు అని చెప్పి తెలిసి తాను కూడా దళితుడినేనని అబద్ధం చెప్పి ఆమెకు బాగా దగ్గరైనాడు. అంటే మీరే కాదు, మేము కూడా దళితులమే అని చెప్పేసి మాయ మాటలని చెప్పి బాగా దగ్గరైనాడు. ఆ తర్వాత ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి ఆమెను ఢిల్లీలోని జామియా నగర్లో ఉన్నటువంటి ఒక ఇంటికి అయితే తీసుకొని అక్కడికి పోగానే వాడు తన హిందూ దళిత ముసుగును తీసేశాడు. అంటే వాడి అసలు రూపం బయటపడింది. వాడు అలాగే వాడి 5 స్నేహితులు కలిసి మన దళిత ఆడబిడ్డ పైన దారుణంగా సామూహిక అత్యాచారానికి ఊడిగట్టినారు. ఏదో ఒకసారో ఒక రోజు 2 రోజుల్లో కాదు మిత్రులారా, దాదాపు వారం రోజుల పాటు ఆమెను ఇంట్లోనే బంధించి ఆ గ్యాంగ్ అంతా కలిసి నిరంతరం కూడా రేప్ చేశారు. పాపం ఆ బిడ్డ ఎంత అల్లాడిపోయింటది. అంతేకాకుండా ఆమెను బలవంతంగా మతం మార్చడానికి కూడా ప్రయత్నాలు చేశారు. దానికి ఆమె ఒప్పుకోకపోవడంతో తీవ్రంగా కొట్టి హింసించినారు. అయినప్పటికీ మన దళిత సోదరి మతం మారడానికి ఒప్పుకోకపోవడంతో ఆమెను కులం పేరుతో దూషిస్తా అతి దారుణంగా, నేను చెప్పలేని కొన్ని మాటలు అట్లా కొట్టినారు. అంటే వాటికి ఏది అందితే వాటి తీసుకొని కొట్టినారు. చివరకు ఎలాగోలా ఆమె వాళ్ళ బారి నుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్కి అయితే చేరుకునేది. పోలీసులు వెంటనే స్పందించి ఈ ఫహీమ్ అనే వాడితో పాటు వాడి 5 స్నేహితులపైన సామూహిక అత్యాచారం, కిడ్నాప్, అక్రమ నిర్బంధం, నేరపూరిత కుట్ర వంటి తీవ్రమైనటువంటి సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. ఈ దారుణంలో ఒక మహిళా జిహాదీ కూడా భాగస్వామి కావడం ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాల్సినటువంటి విషయం. అంటే ఏడ కూడా ఒక శూర్పణఖ లాంటి ఒక జిహాదీ ముండ అనేది ఒకటి ఉండాలి. అసలు ఆ ఫహీమ్ గాడికి మన దళిత సోదరికి పరిచయం ఏర్పడేలా చేసింది కూడా ఆ ఆడ జిహాదీనేనంట. ఆ 6 నిందితుల్లో ఇప్పటి వరకు 4 ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి గట్టిగా విచారిస్తున్నారు. మిగిలినటువంటి 2 కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అలాగే మన దళిత సోదరిని బలవంతంగా మతం మార్చడానికి ప్రయత్నించినటువంటి తస్లీం మౌల్వి అనేటటువంటి ఒక మత పెద్దను కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. చూసినారా? ఈ గ్యాంగ్ రేప్ కేసులో ఒక ముస్లిం మత పెద్ద కూడా చేతులు గలిపినాడు. చెప్పాలంటే వాళ్ళందరినీ చెప్పుతో కొట్టి, గాడిద ముండా కొడకలారా, ఏంద్రా మీరు చేసే పని, ఒక ఆడబిడ్డని ఈ మార్ చేసుకొచ్చి ఈ మార్ నిర్బంధించి ఈ మార్ చేస్తారా, మీరు కడుపుకి అన్న తింటారా, అశుద్ధం తింటారని చెప్పేసి చెప్పుతో కొట్టి చెప్పాలంటే ఆ పెద్ద ఏదే ఆ పోలీసులు ఫోన్లు చేసి వీళ్ళందరినీ కూడా పట్టించుండాలి. కానీ ఏం చేశాడు, వాళ్ళు చేసిన వాటిన్నింటినీ కూడా సపోర్ట్ చేసి సమర్థించి ఆ అమ్మాయిని మతం మార్చేదానికి వీడు వాళ్ళతో కలిసి ప్రయత్నాలు చేశాడు. దీన్ని బట్టి వీళ్లకు ఎంత మత పిచ్చి ఉండాదో, మన దళితుల పైన ఎంత ద్వేషం ఉండాదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా కొంతమంది మనోళ్ళు వాళ్ళతో కలిసి ఏ కథలు చేస్తూ ఉంటారు. నిజంగా మీ మీద వాళ్ళకు ఉండేది ప్రేమ కాదు, అది అవసరం. ఆ అవసరం తీరిపోయిన నాడు పాకిస్తాన్లో ఈ రోజు దళితుల పరిస్థితి ఏందో ఒక్కసారి కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, మీ పరిస్థితి కూడా అదే అవుతుంది. కావాలంటే ఒకసారి ఆలోచించండి. మన దేశంలో కాంగ్రెస్ పార్టీకి అలాగే దాని తోక పార్టీలకి ఒక విచిత్రమైనటువంటి జబ్బు ఉన్నది. ఆ జబ్బునే ఓటు బ్యాంకు రాజకీయం అని చెప్పి అంటారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితుల మీద చిన్న గొడవ జరిగినా చాలు, ఈ రాహుల్ గాంధీ దగ్గర నుంచి లెఫ్ట్ బ్యాచ్ దాకా అందరూ కూడా రాబందుల్లాగా వాలిపోతారు శవ రాజకీయాలు చేయడానికి. మీడియా ముందు మైకులు పట్టుకొని మేమే అసలైనటువంటి దళిత రక్షకులం అన్నట్టు బిళ్ళపు దొబ్బుతారు. కానీ అదే దళితుల పైన దారుణమైన అన్యాయం జరిగితే ఆ చేసిన వాడు ఒక జిహాదీ గాడైతే మాత్రం ఈ దళిత ప్రేమికుల నోళ్లకు ఏమొచ్చి అడ్డపడతాదో నాకైతే అర్థం కావడంలే. కనీసం తెలుసా మీకు ఈ సంఘటన ఒకటి జరిగిందని చెప్పేసి మీరు విన్నారా? ఏ ఛానల్ అయినా చూసినారా? ఏ ప్రింట్ మీడియాలో అయినా మీరు చదివినారా? ఢిల్లీ నడిబొడ్డున మన దళిత సోదరిని ఒక జిహాదీ ముఠ వారం రోజుల పాటు బంధించి నరకం చూపించింది. అయినా కూడా ఈ పొలిటికల్ లీడర్ల నోటి నుంచి ఒక్క మాట కూడా రాలా. ఎందుకంటే అక్కడ తప్పు చేసింది ఫహీమ్ అనేటటువంటి ఒక జిహాదీ గాడు కాబట్టి, వాడికి సపోర్ట్ ఇచ్చింది ఒక తస్లీం మౌల్వి కాబట్టి,
వాళ్ళ మీద నోరు తెరిస్తే ఎక్కడ తమ ముస్లిం ఓట్లు పోతాయని చెప్పేసి ఈ లీడర్లకు ప్యాంట్లు తడిసిపోతున్నాయి. ఇదేనా వీళ్ళకి దళితుల మీద ఉండేటటువంటి ప్రేమ? దళితుల ఓట్లు కావాలా, కానీ ఒక దళిత ఆడబిడ్డను జిహాదీలు చెరబడితే ఏమైపోయిందయ్యా మీ లౌకికవాదము? మీ సెక్యులరిజం అని ఎక్కడ పోయి డిక్కీలో దాంకున్నాయి, ఎవరి సంఖ్యలో కూర్చున్నాయి అంటాలే. అన్యాయానికి గురైంది మన హిందూ దళిత సోదరి, కానీ నిందితుడు జిహాదీ కాబట్టే వీళ్ళ నోళ్ళన్నీ కూడా మూతబడిపోయినాయి. మిత్రులారా, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. మనల్ని కేవలం ఓట్లు వేసేటటువంటి బక్రాగాళ్ళగా చూస్తూ అవసరానికి వాడుకునేటటువంటి ఈ పార్టీల అసలు రంగు ఇదిగో ఇది. హిందువులందరినీ కూడా విడదీసి మనల్ని ముక్కలు చేసి పబ్బం గడుపుకోవాలనేటటువంటి ఈ జిహాదీ కుట్రలకు వాళ్లకు ఒత్తాసు పలికేటటువంటి ఈ దగ్గులబాజీ రాజకీయ నాయకులకు పగిలిపోయేటట్టు మనమందరం కూడా సరైనటువంటి గుణపాఠం అయితే చెప్పాలా. మనమందరం కూడా ఒక్కటైతేనే ఈ జిహాదీలకు బుద్ధి చెప్పొచ్చు. ఇకనైనా కూడా ప్రతి ఒక్కరూ నిజాలు తెలుసుకొని కళ్ళు తెరిచి, అంటే నటించిన నిద్ర చాలు, ఇకనైనా మేలుకొని మన హిందూ సమాజాన్ని మన భవిష్యత్తును కాపాడుకుందాం. లేకపోతే వాళ్ళు అనుకున్నట్టు 2047కు వాళ్ళు టార్గెట్ రీచ్ అయిపోతారో మళ్ళీ మన దేశంలో మనమే సర్వస్వం పోగొట్టుకొని అడుగు తినేవాళ్ళలాగా బికారి ముండమప్పులాగా రోడ్ల మీద అడుగు తినాలా. అప్పటికైనా మన ప్రాణాలతో ఉంటామో, వీళ్ళు ఉండనిస్తారో ఉండనివరో కూడా తెలియదు. అది పరిస్థితి. నేను చెప్పే దాంట్లో పళ్ళంతైనా కూడా తప్పు లేదు. మీరు చెప్పే మాటలతో మేము ఏకీభవిస్తాం అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు, మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులో అన్నిట్లో కూడా షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో, మీ మనసులో ఉన్న ఆలోచనలు ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.